ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాని తర్వాత ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ, తాండవం. నేను ఒకసారి చెప్పాను ఓ సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలామంది ఇక్కడి నుంచి చూపించడం ఏంటి, 4 హిట్లు ఇచ్చాడు కదా ఇంకా చూపి, కాదు అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు ఇక్కడి నుంచి చూపిస్తాను 4 హిట్ల తర్వాత ఇంకా ముందు ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు, అంటే నేనే ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఏంటో ఇంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు, పొగరు దర్ప ఉంది నాకు, కాదన్నా నేను. ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరంటే, నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరం అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటారు. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద పిచ్చి ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా, నేను అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ తల్లిదండ్రులు అంటారు, తొడత అంటారు, నేను అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను, ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళి వచ్చాం, అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచె, పైనేమో స్లీవ్లెస్ ఇవి ఇచ్చారు. అని నిలబడి ఉన్నాను, గాలి కొడుతుంది ఓ అని. అందరూ జాకెట్లు వేసుకున్నాడు అక్కడ, జార్జియన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటంటే పిచ్చోళ్ళు ఏంటి బండ, నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన. అలాగే నిలబడి ఉన్నారు, రండి అంటున్నారు, షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ, అంతే. ఆ క్యారెక్టర్ శివుడు ఆజ్ఞ లేనిదే ఒక చెమ కూడా కొట్టదంటారు. అలా ఒక ఇచ్చిన బాధ్యత అన్న నేను, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ, నాలో మీరు చూసుకుంటూ, మరి యుగ పురుషుడు, అలాగే నటనకే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాకు తండ్రే కాదు నా దైవం, నా